సిలువలో సాగింది యాత్ర. 626 పాట, ఒక పదవి, 2 చరణాలు. మొదటి చరణం చివరి చరణం పాడుకొని మన యొక్క ఆరాధన ప్రారంభం చేసుకుంటాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి కడిమీదిలో నడిపాయి, నాట్యమాడినాయి కడిమీదిలో నడిపాయి. కారు తెరువలేనాయి ప్రేమ, కదులు పలుకలేనాయి ప్రేమ. కారు తెరువలేనాయి ప్రేమ, కదులు పలుకలేనాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దాహమని అడిగేది ప్రేమ, చేతుదానిచ్చింది లోకం. దాహమని అడిగేది ప్రేమ, చేతుదానిచ్చింది లోకం. చిరకనిచ్చినారా మరి పరిశుద్ధుచారా, చిరకనిచ్చినారా మరి పరిశుద్ధుచారా. కారు తెరువలేనాయి ప్రేమ, పదులు పలుకలేనాయి ప్రేమ. కారు తెరువలేనాయి ప్రేమ, పదులు పలుకలేనాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనందరిని ప్రేమించి ఈ యొక్క లెంట్ కాలంలో ఈ యొక్క 15వ రోజు ఆయన మనకి కనపరచడానికి ఆ యొక్క లెంట్ కాలాన్ని ఆచరించడానికి చక్కని అవకాశాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 15 నుండి 44 వరకు చదువుకున్నాము.
స్తోత్రం. కాబట్టి మరి ఈ ధ్యానంతో పాటు మరి గోపి గారి యొక్క కుటుంబం తరఫున కుటుంబ సభ్యులు వారి కుమారుడు మరి విదేశీ ప్రయాణం లేకపోతే నాన్న చేయబోతూ ఉన్నాడు. లండన్కి పీకే అలా వెళ్ళబోతూ ఉన్నాడు. కాబట్టి దాని నిమిత్తం కూడా మనందరం సంఘముగా వారి నిమిత్తము మరి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తే 3వ నేను ప్రార్థన చేస్తాను. వాక్యము తదనంతరం మరి ప్రార్థన ముందు మరి గోపి గారు కుటుంబ తరఫున మరి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు సాక్ష్యం చెప్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరుతో మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో 20 నిమిషాల పాటు మరి లేట్ కాల ధ్యానాన్ని చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం మరి 17 నుండి 44 వరకు మనం చదువుతున్నాం. మరి ఈరోజు ఇచ్చిన అంశం ఏంటంటే లాజరు సమాధి వద్ద యేసుక్రీస్తు వారి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి అందరూ కూడా ప్రార్థన గురించి చెప్తున్నారని నేను ఆకర్షిస్తూ ఉన్నా. చెప్తున్నారు ప్రార్థనలే ప్రార్థన చేయండి. ప్రార్థనలో ప్రార్థన అనే మాట ఎక్కడైతే కనబడుతుందో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి లాభాన్ని మీరు ఏరికి చెప్తే దాంట్లో ఉన్నటువంటి గుణార్థం మీకు అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన కొరకు సిద్ధపడి మరి ఆది కాండం నుండి మరి గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రార్థనలు మరి అక్కడ రాయడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎక్కడ? లాజరు గారి కాబట్టి ఈ సందర్భం మనం చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటారా, ఇదిగోటి ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఒక రోజున ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మాట వినపడుతూ ఉంది. ఆ మాట ఏంటయ్యా అని అంటే లాజరు చనిపోయాడు. లాజరు అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఆత్మీయ బంధువు అవ్వచ్చు, లేకపోతే దగ్గర బంధువు అవ్వచ్చు. మరి అయినటువంటి ఆయన వార్త వింటా ఉన్నాడు. ఈయన మరి వింటున్నటువంటి సమయంలో మరి ఆయన ఈ గాస్పెల్ స్వార్థీకరణ ఉద్యమంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ ప్రదేశానికి రావడం, ఆ ఊరికి రావడం 4 రోజులు ఆలస్యం అయ్యింది. ఈ ఆలస్యం అనేటువంటి ఈ సందర్భంలో ప్రియులారా ఆయన నడుచుకుంటా రావాలో, మరి మొత్తం మీద రావాలో, గుర్రాల మీద రావాలో, అప్పుడైతే బైకులు లేవు, విమానాలు లేవు, ఇంకేంటి అయ్యో ఇప్పుడు మొత్తం వాహనాలు లేవు. మరి అప్పుడు కుదిరితే ఒంటెల ప్రయాణం, లేకపోతే గుర్రముల మీద ప్రయాణం, లేకపోతే వాడ సముద్ర ప్రయాణం అలా ఉండేదన్నమాట. మరి ఆ ఊరికి ఏ విధంగా వెళ్ళాలో ఇక్కడ రాయబడలేదు. కానీ ఆయన ప్రయాణం చేసి 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. స్తోత్రం. మరి వచ్చినటువంటి ఆ సమయంలో ఇదిగోండి లాజరు గారి యొక్క సహోదరుడు అంటే సహోదరి మనులు 2 ఉన్నారు. వాళ్ళలో ఒక ఆమె పేరు మార్త, ఇంకో ఆమె పేరు మరియ. మొట్టమొదటిగా ఆయన అదిగోండి యేసుక్రీస్తు వచ్చారని ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి మార్తమ్మ గారు ముందు వచ్చారు. ఎవరు వచ్చారండి? మార్తమ్మ గారు ముందు వచ్చారు. మరియా అనేటువంటి ఆమె రాలేకపోయింది. ఈ రాలేనటువంటి ఆ సందర్భంలో ఇంటికి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. రాలేనటువంటి ఆ సందర్భంలో మార్తమ్మ గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారంగా చెప్పేస్తా ఉన్నాను, మీకు జ్ఞాపకరండి. మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతామంటే, అయ్యా ఇదిగోండి కూర్చున్నాడు, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, ఏడుపులో ఉన్నారు, యేసుప్రభు వారు చూడగానే బాగా ఏడుపు అనేది వచ్చేస్తాం. ఆ ఏడుపు చేస్తున్నటువంటి ఆ సమయంలో ప్రేమగా ఈ విధంగా జరిగింది అని చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు నమ్మట్లేదా అన్నాడు. ఏమన్నా చెప్పండి? నమ్మకం లేదా అన్నాడు. నమ్ముడు లేదా, విశ్వాసం లేదా అంటే ఉంది. ఎలాంటి విశ్వాసం ఉందంటే అతి దినాన నువ్వు లేపుతామని నాకు తెలుసు అని ఆమె చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా చెప్పినప్పుడు యేసు అంటాడు, నేనే పునరుత్థానమును జీవమును, నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు
చక్కని బ్రతుకును బ్రతికి నాయకుడు విశ్వాసం ఉంచుకోవడం ఎన్నటికీ చనిపోడు అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ విధంగా చూసినటువంటి ఆ సమయంలో ఆ ప్రేమికులారా, ఇదిగోండి ఆమె కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన మరొక సహోదరి దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఎవరా సహోదరి? చెప్పండి, ఎవరమ్మా? మరియా. మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. చూస్తున్న వాళ్ళందరూ కూడా మరియమ్మ గారి దగ్గరికి వెళ్తున్నాడు అనుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారంటే ఆయన విశ్రమించినటువంటి స్థలంలో లేకపోతే ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు అని అనుకున్నటువంటి సమయంలో గుంపు ఉంది కదా. ఏ గుంపు అది? జన సమూహం ఉంది కదా. ఆ జన సమూహం ఏం చేస్తా ఉన్నారంటే యేసుప్రభువు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చారు? మరియ గారి దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారి దగ్గర మరియ దగ్గరికి రాగానే మరియమ్మ యేసుప్రభువు వారిని చూసి దగ్గూరు పెట్టి ఏడుస్తా ఉండేలకి ఆ ఏడుపుకి యేసయ్యకి కూడా ఏడుపు వచ్చింది. యేసుప్రభువు వారు కూడా ఏమొచ్చిందండి? ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆయన దుఃఖంతో అంటాడు, యేసు కన్నీళ్లు విడిచాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభువు వారు ఏం చేశారంట? కన్నీళ్లు విడిచాడు. ఆ విధంగా విడిపించడం ద్వారా ఇదిగోండి వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్నేహ బంధం ఏంటో, సహవాసం ఏంటో, వాళ్ళకి యేసుప్రభువు వారికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి అనుబంధం ఏంటో అక్కడ మనకి తెలుస్తా ఉంది. దేవుని స్తోత్రం. మంచి ఆత్మీయులైతే కానీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఉంటేనే కానీ ఒకరి గురించి ఒక వ్యక్తి ఏడుస్తా అనేది అసంభవం. ఖచ్చితంగా ఇటువంటి ప్రేమ ఉంటేనే ఏడుస్తారు. వేదన ఇది ఆ కుటుంబం మీద వాళ్ళకి అమితమైనటువంటి ఆప్యాయత ఉంటేనే ఏడుస్తారు. కాబట్టి యేసయ్యకి అమితమైనటువంటి ప్రేమ ఉంది, అమితమైనటువంటి ఆప్యాయత ఉంది, అమితమైనటువంటి దాతృత్వ హృదయం ఉంది. కాబట్టి ఆ హృదయాన్ని బట్టి, ఆ ఆలోచనను బట్టి, ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి ఆయన ఎంతగానో బాధపడినట్లుగా ఏడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. అయితే యేసుప్రభువు వారు ఇదిగోండి వారు ఏడుపుడు వారి వేదనను గమనించి ఏం చేస్తాడంటే లాజరు చనిపోయినటువంటి స్థలం మీదకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిన తర్వాత ప్రియుడిరా ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఆ ప్రార్థన మనకి ప్రాముఖ్యం. హల్లెలూయా. 41వ వాక్యం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి ఏమంటున్నాడండి? తండ్రి, నీవు నా మనవి విన్నందున దేవునికి స్తోత్రం. అంతా చెప్పండి హల్లెలూయా. ఆ ప్రార్థన మీరు చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఒకటి కనబడతా ఉంది. ఏంటో తెలుసా? లాజరు గారు బయటకు వచ్చాడా? చనిపోయిన వాడు అంటే లేకడము వస్తాడు. కానీ తండ్రికి యేసయ్య చెప్తా ఉంటాడు, కుమారుడు కాబట్టి, ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, ఖచ్చితంగా దేవుడు నా మాట కాడు కాబట్టి ఆ కార్యము జరిగింది అని ముందుగానే ఆయన హృదయంలో తలంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది చెప్పండి హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడు అని అంటే పిల్లరా, విన్నందున. ఎవరు విన్నారు? తండ్రి విన్నాడు. మన ప్రార్థనలో యేసుక్రీస్తు వారి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రార్థన మన ప్రార్థనలో కూడా ఉండాలి. ఏంటా ఆ ప్రార్థన అంటే ప్రియులారా, మీరు గమనించండి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ చూడండి, యేసుప్రభువు వారికి ప్రియులారా ఆయనకి ఉన్నటువంటి ఆ తండ్రికి ఉన్నటువంటి బంధం ఇక్కడ కనబడతా ఉంది. ఏంటి ఆ బంధం అంటే విన్నందున, వినినందున. వినినందున అంటే ఆయన చేసిన ప్రార్థన తండ్రి విన్నాడు. మరి ఈ రోజు మనం చేసే ప్రార్థన తండ్రి విన్నాడా వినలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మనకి. అవునా కదా? చేశాడా చేయలేదా? జరుగుతుందా జరగదా? కానీ యేసే ప్రార్థనలో ఏముందంటే వినినందున. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే మన ప్రార్థనలో కూడా మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే కార్యము జరగాలి. కార్యము
ఆయన సజీవుడిగా లెగవాలి. కానీ లేచాడా అంటే అప్పటికి ఇంకా లేగలేదు. కానీ యేసయ్య అన్నాడు, నా ప్రార్థన విన్న. ఏంటి ఆ ప్రార్థన? ఆయన సజీవుడిగా లేచాడు. స్తోత్రం. అంటే మన ప్రార్థనలో ఏది ఉండాలి అంటే, నువ్వు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే తలచుకుంటున్నావో, ఏదైతే నువ్వు యోచన చేస్తా ఉన్నావో, అది ఏ పనైనా సరే, అది స్వస్థత అయినా, శ్రమ అయినా, బాధ అయినా, ఇదిగోండి ఈరోజు బాగు చేయు ప్రయాణమైనా, దేవుని స్తోత్రం, అది ఏదైనా సరే దేవుడు క్షేమంగా ఉంచాడు, దేవుడు బలపరిచాడు, దేవుడు తప్పించాడు, శ్రమను తప్పించాడు, కీడును తప్పించాడు. దేవుడు నీ ఎడల శుభకార్యము చేశాడు. నువ్వు అనుకున్నటువంటి మేలును, నీ హృదయంలో తలంచినటువంటి ఆలోచన ఆయన సిద్ధింప చేశాడు, ఫలాన్ని ఇచ్చాడు అని యేసు ప్రభువారు తండ్రికి విరినందున అని ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడో, మనం కూడా అట్లాగే ప్రార్థన హల్లెలూయా. అందుకే అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటా ఉండేవాడు, నమ్ముతున్నావా, వింటున్నావా, విశ్వాసాన్ని కలిగి ఉన్నావా. హల్లెలూయా. ఎందుకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? ఎందుకు అనంటే, యేసు ప్రభువారి యొక్క ఆలోచనలో, ఇదిగోండి భక్తుల ఆలోచనలో 3 రకాల తలంపులు ఉన్నాయి. ఒకటి, 3 రకాల ప్రార్థనలో ప్రగాఢమైనటువంటి అనుభూతి దేవుడి మీద వాళ్ళకు ఉంటాయి. ఏంటి అంటే, నెంబర్ 1, కీర్తనలు 3 అనుభూతులు చెప్తారు. 3 విధాలుగా వాళ్ళు నమ్ముతా ఉన్నారు, విశ్వసిస్తా ఉన్నారు. ఏంటంటే, నెంబర్ 1, 1 కీర్తనలు 7వ అధ్యాయం 17వ వాక్యం. కీర్తనలు 7:17 ఏమన్నాడండి? యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడండి? దేవునికి ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. కృతజ్ఞత అనేది ముందు ఆలోచన చేస్తే, నేను ఆ పాయింట్ చెప్తాను, తర్వాత ముందు చెప్తాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 14:19వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటా ఉంటుంది. పచ్చిక మీద కూర్చుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కరుణెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు ఇచ్చి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులను వెళ్లించారు. హల్లెలూయా. అంటే యేసువారి ప్రార్థనలో యేసువారి ప్రార్థనలు 2 ఉన్నాయి. ఒకటి వినినందున, 2 కృతజ్ఞత. చెప్పండి. ఒకటి వినినందున, 2 విన్నాడు. వినినందున అంటే ముందుగానే యోచన చేశాడు. చేసి ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడు. ఎలాంటి కృతజ్ఞత చెల్లించాడు? ఎంతమంది జనాలు ఉన్నారు? ముందు ఎంతమంది ఉన్నారండి అమ్మా? వాళ్ళ దగ్గర ఆహారం ఎంత ఉందండి? చూపించి 5,000 మంది పురుషులు ఉన్నారు. ఆహారం ఎంత ఉంది వాళ్ళ దగ్గర? పెడతాకి 5 రొట్టెలు సరిపోతాయా? ముక్కలు పెట్టినా కూర్చోడానికి కొంచెం మనం రోటి పాత్ర చేసినప్పుడు కానీ, ఇంకో కూర ఉన్నప్పుడు కానీ కొంచెం అయ్యా రుచి చూడడానికి చెప్పి ఏం చేస్తారు చెప్పండి? ఇట్లా తీసి ఇట్లా రాసి ఇట్లా దేవునికి స్తోత్రం. అవునా కదా? అంటే 5,000 మందికి అట్లా పంచినా ఈ 5 రొట్టెలు 2 చేపలు దేనికి రావు? ఒక మూలకే రావు. అది చెప్పడానికి అట్లా చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. ఏంటి అయ్యి రెడీ చెప్పాడుకోమాకండి. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, రుచి చూడడానికి కూడా అవి సరిపో. కానీ ఎట్లా ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు వదిలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రొట్టెని విరిచాడంటే అదే కృతజ్ఞత. హల్లెలూయా. అంటే తండ్రికి ముందేం చేశాడండి? ఈ ఆహారాన్ని ఈ ప్రజలకు అనుగ్రహించినట్లు, ప్రభువా నువ్వు ఇస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ప్రియమిత్రులారా, మీరు గమనించండి.
మన జీవితాల్లో ఇటువంటి విధానం మనం కలిగి ఉండాలి. కార్యము జరిగిన తర్వాత పెట్టే ప్రార్థనలు వేరే, కార్యము జరగకముందే దేవుడు ఇస్తూ ఉన్నాడని పెట్టే ప్రార్థన వేరే. దేవుని స్తోత్రం. కార్యము జరిగిన తర్వాత నేను ఉంటానులే, తీర్మానం కలిగి ఉంటానులే, చేస్తానులే అనేటువంటి యోచన వేరే, జరగక ముందే జరిగిందని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళడం. ఈ రెండు రకాలైనటువంటి భావనలో విశ్వాసులు ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు జరిగిన తర్వాత, జరగక ముందా ఆలోచించేయండి. జరిగిన తర్వాత ఎవరైనా ఉంటారు, స్తోత్రం. జరిగిన తర్వాత మర్చిపోతారు చాలా మంది. జరిగిన తర్వాత ఏం చేస్తారు? ఎవరు మర్చిపోయారు? జైల్లో ఉన్నప్పుడు యేసేపు గారు, ఎవరండి? యేసేపు గారు జైల్లో ఉన్నప్పుడు ముందు పాడరాయికి చెప్పారు, ఏమని చెప్పి, నా గురించి రాజుగారికి చెప్పు అని. వాళ్ళకి దర్శనం వచ్చింది, ఆ దర్శన భావాన్ని ఆయన వివరించాడు. వాళ్ళలో ఒకడు చంపబడ్డాడు, ఒకడేమో రాజుగారి దగ్గర యొక్క మన్నను పొందకూడినప్పుడు ఇదిగోండి దర్శనాలు చెప్పినటువంటి, లేకపోతే దర్శన భావాన్ని చెప్పినటువంటి యేసేపు సంగతి కార్యము పొందినటువంటి వ్యక్తి, మేలు పొందినటువంటి వ్యక్తి మర్చిపోయాడు. ఈరోజు జనాలు కూడా కార్యం జరిగితే మర్చిపోతున్నారు. స్తోత్రం. అర్థమైందని చెప్పే మాట మర్చిపోతారు, కానీ మరవకూడదు. కానీ దేవుడు మర్చిపోతున్న బ్యాచ్ తర్వాత సంగతి పెడితే, కానీ యేసుప్రభువు వారి ప్రార్థన ఉంది, జరగక ముందే రెండు చేతులు ఆకాశం తట్టి ఎత్తి, ప్రభువా ఈ ఆహారాన్ని ఆశీర్వదించు. రొట్టె పిలిచాడు, ఏమైందంట? 5 రొట్టెలండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా మిగిలి. అంటే ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, కార్యం జరగక ముందే నువ్వు దేవునితో ఒడంబడిక చేసుకుంటే, తీర్మానం చేసుకుంటే, ఇంకా నీకు మిగిలే ఇస్తాడు, కానీ లోటుని ఏమాత్రం కూడా దేవుడు ఇవ్వడు. నీకు డెఫిసిట్ అనేది రాదు. నీకు దేవుడు ఇదిగోండి నీ గిన్నె నిండి పొరలేటువంటి ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకని నీ జీవితంలో ముందుగా ఏం కలిగి ఉండాలంటే, ఆయన విన్నాడు, 2 కృతజ్ఞత. ఆ యేసుక్రీస్తు వారి ప్రార్థనలో లాజరు లెగుస్తాడు, తండ్రి విన్నాడు. హల్లెలూయా. ప్రార్థన అలా ఆ విధంగా ప్రసిద్ధిస్తే నీ జీవితంలో మూడు మేలులు, లేకపోతే 3 రకాలైనటువంటి కృపలు, లేకపోతే క్షేమకరమైనటువంటి స్థితి, ఆశీర్వాదాలు దేవుడికి అనుగ్రహిస్తాడు. ఏంటి అది? ధైర్యం అవ్వచ్చు, మేలు అవ్వచ్చు, లేకపోతే నిన్ను ముందుకు నడిపించేటువంటి విధానము అవ్వచ్చు. ఏంటి ఆ 3 అని అంటే, ఎలాంటి ధైర్యము, ఎలాంటి శక్తి, ఎలాంటి ప్రభావము నీ ఆత్మీయ జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడంటే, కీర్తనలు 7:17లో మొదటి లైన్ మీరు చదివినట్లయితే అని అంటాడు, యెహోవా న్యాయము విధించువాడని. చాలు, అందరు చెప్పండి, యెహోవా. అందరు చెప్పాలి. 1, యెహోవా న్యాయము విధించు వాడు. ఇది నెంబర్ 1. యెహోవా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంట? న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తాడు. అన్యాయం జరుగుతున్న ప్రజలకి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. అంటే దేవుడు మన జీవితంలో ఎలాంటి ధైర్యం ఇస్తామంటే, న్యాయము చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. న్యాయం ఖచ్చితంగా చేస్తాడు. న్యాయం విధించేవాడైనా అన్యాయం చేయవాడు కాదు. మనుషులుగా ఉన్న మనం అయితే విప్పులు చూస్తాము, మనకున్న ప్రకృతిని చూస్తాము, మనుషులకు ఉన్నటువంటి స్థితిగతులను చూస్తాం, కానీ దేవుడు అది ఏది కూడా చూడడు. ఏది న్యాయమైతే అదే నడవడిక, అదే న్యాయాన్ని ప్రజలకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునిలో ఎలాంటి పక్షపాతము లేదు. హల్లెలూయా.
అందుకని దేవుడు న్యాయం విధించువాడు. అందుకనే ఆ భక్తుడు అంటున్నాడు, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సర్వోన్నతుడు యెహోవా నామమును నేను కీర్తిస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, నీకున్నా లేకపోయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీకు అంగబలం లేకపోయినా, మనోబలం లేకపోయినా, నీకు ఒంటరిగా ఉన్నా, అన్ని ఉన్నవాడుగా ఉన్నా, బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నా యేసయ్య నీకు న్యాయం ఇవ్వడానికి ఆయన శిలువలో మరణించాడు. నీకు స్తోత్రం. నీకు న్యాయాన్ని ఇవ్వడానికి. మనం అన్యాయస్తులము. మనం ఎవరమంట? అన్యాయస్తులం. అన్యాయం కలిగినటువంటి, అన్యాయం చేసిన వారము అంటాడు ఆ పాటలో. ఏ పాట? వాసిలను సిలువలో ఆ పాటలో అంటాడు కదా, ఇదిగోటి అంటాడు, పాపము చేసి గణించితి మరణం శాపమే నానే నాజించినది. పాపము చేసి గణించితి మరణం శాపమే నానే నాజించినది. నా పరివైనను బ్రోచినది. నా పరివైనను బ్రోచితివి. వాసిల్లెను సిలువను పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమా. వాసిల్లెను సిలువను పాపక్షమా. దోషము చేసిన నీవే కదా, మోసము